జోగులాంబ గద్వాల పట్టణంలోని భీంనగర్లో ఈ నెల 10వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రహ్మత్ పాషా ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు ₹1,00,000 విలువైన 9 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అన్న కూడా తీయాలి, అన్న కూడా